నమస్తే, నేను మీ సౌజన్య. ఇవి ఇలా మేలో మేము తిన్న మామిడికాయలు, పనసకాయలు, యాపిల్ కాయలు అనమాట. ఏవైనా సీడ్స్ కనుక ఉంటే నాకు వాటిని మొలకెత్తించడం అంటే చాలా ఇష్టము. ఇవన్నీ మామిడికాయలు వల్ల తొందరగా వచ్చేస్తాయి. లైట్గా లోపలిది ఇత్తనం డ్యామేజ్ అవ్వకుండా టెంకె పగలగొట్టి దాంట్లో నుంచి నెమ్మదిగా తీసి ఒక పేపర్లో చుట్టి, లేదంటే టిష్యూ పేపర్లో చుట్టి వాటిని కొద్దిగా వెట్ అయ్యేటట్టుగా పెట్టేసామంటే చాలా బాగా వచ్చేస్తాయి ఇత్తనాలు. ఇది కొబ్బరి పిట్టు అనమాట. దీంట్లో యాపిల్ ఇత్తనాలు పెట్టాను. యాపిల్ కూడా అంతే, కాయ కోసేసి ఏదన్నా తిన్నాక ఆ ఇత్తనాన్ని మొలకెత్తడం అంటే నాకు చాలా ఇష్టము. అలా చేస్తానమాట. ఇక పనస చెట్లు, యాపిల్ చెట్లు ఇవి ఓన్గా వచ్చేసి చూసారా, యాపిల్ చెట్టు అప్పుడే మొలకెత్తేసింది. ఇవి కూడా అంతే, దాని మీద కొద్దిగా కొబ్బరి పిట్టి వేసేసి నానబెట్టేస్తాను అనమాట. పెట్టగానే ఎంత కూడా బకెట్లో అలాగా కొద్దిగా నీళ్లు జల్లేసి అలా పెట్టేస్తాను, మొలకలు ఎత్తుతాయి. తర్వాత తీసి మనం భూమిలో కానీ మొక్కల దీనిలో కానీ పాట్లో కానీ దాన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఇవి పనస విత్తనాలు అనమాట. ఇవి కూడా కొద్దిగా మొలకెత్తుతున్నాయి. భూమిలో డైరెక్ట్గా పెట్టి నీళ్లు జల్లేసినా వచ్చేస్తాయి ఇవి. ఏమంది కాకపోతే అపార్ట్మెంట్ కదా, అందుకని చెప్పేసి ఇలా మొలకెత్తిచ్చాక తర్వాత నేను పాట్లో పెడతాను, బాగా వస్తాయి. లాస్ట్ టైం నేను ఎన్ని సబ్బనో ఏమో మామిడికాయ చెట్లు వేసాను, కాకపోతే ఆ ఇల్లు షిఫ్ట్ అయ్యాంలేండి మళ్ళీ, అందుకని చెప్పేసి అవి అక్కడ వదిలేసి రావాల్సి వచ్చింది. ఈసారి కూడా ఎన్ని తింటే అన్ని చెట్లు చేద్దామన్నది నా సంకల్పం. అందుకని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను. చాలా మామిడి చెట్లు వచ్చినాయి, ఒక 25, 10 దాకా వచ్చాయి మామిడి చెట్లు. అదనమాట. ఇలాగ కొబ్బరి పిట్టేసి వేస్తే నీట్గా ఏ సీడైనా మొలకెత్తుంది.